నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. ఈ ఏకాదశి గురించి పూర్తి వివరణతో ఈ వీడియో చివరిలో చూడండి. అలాగే ఈ ఏకాదశి ఫలితాలు ఏమిటి అనే దాని గురించి పూర్తి వివరంగా ఇవ్వబడుతుంది. చిన్న లైక్ చేయండి. రాశి ఫలితాలు మేషం నుండి మీ నంబర్కు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. బంధువులు ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీ మాటకు విభేదిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రాబడికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి ఫలితం. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. మిథున రాశి ఫలితం. ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కర్కాటక రాశి ఫలితం. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయాదులతో భూ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగంన సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి సింహరాశి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి. కన్యారాశి ఫలితం. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తప్పవు. తదుపరి తులారాశి. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. నూతన వస్తువు లాభాలు పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనుసు రాశి ఫలితం. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువులతో ఒక విషయంలో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం తప్పదు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మకర రాశి ఫలితం. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అవసరం లేని వస్తువులపై ధన వ్యయం చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున శ్రమ ఆధిక్యత పెరుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆశించిన స్థానచన సూచనలు కలుగుతాయి. మీనరాశి ఫలితం. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కీలక వ్యవహారాలలో స్నేహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అధిక మాసంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇప్పుడు మరి తెలుసుకుందాం. పద్మిని ఏకాదశి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం, పురుషోత్తమ మాసం,
శుక్లపక్షంలో వస్తుంది. దీనిని కమలా ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. కానీ అధిక మాసంలో కాలచక్రం ప్రకారం అధిక మాసాలలో వచ్చినప్పుడు మాత్రమే ఈ పద్మిని ఏకాదశి వస్తుంది. అందువల్ల ఇది చాలా అరుదైన మరియు అత్యంత పవిత్రమైన ఏకాదశి. 1. పద్మిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి? శ్రీ మహావిష్ణువు అనుగ్రహం. ఈ ఏకాదశి లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన అధిక మాసానికి అధిపతి పురుషోత్తముడు విష్ణువు కావడంతో ఈ రోజు చేసే పూజకు 100 రెట్లు ఎక్కువ ఫలితం దక్కుతుందని నమ్ముతారు. పాప విముక్తి. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటే తెలిసి తెలియక చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయని స్కాంద పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కోరికలు నెరవేర్పు. వివాహం కాని యువతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమమైన భర్త లభిస్తాడని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాల ప్రకారం నమ్మకం. 2. పూజా విధానం. ఉదయం పూట స్నానం చేసి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. పూజా ఏర్పాట్లు. పూజా గదిని శుభ్రం చేసుకొని ఒక పీటపై శ్రీ మహావిష్ణువు లేదా బాలగోపాలుడి విగ్రహాన్ని పటాన్ని ప్రతిష్ఠించాలి. అలంకరణ మరియు నైవేద్యం. స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు, పసుపు పూలు మరియు తులసి మాల సమర్పించాలి. పంచామృతాలు, పండ్లు, పిండి వంటకాలను నైవేద్యంగా పెట్టాలి. మంత్ర జపం. పూజా సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పఠించడం చాలా మంచిది. దీపారాధన. సాయం సమయంలో తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణం చెయ్యాలి. ముఖ్య గమనిక. ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు. ఒకరోజు ముందే కోసి పెట్టుకోవాలి.